హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో మిస్డ్ కాల్ అలర్ట్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం అనమాట. మనం చాలాసార్లు ఏదైనా ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు నెట్వర్క్ లేకపోయినా సరే, లేక ఒక్కోసారి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ వ్యక్తులు మనకు ఫోన్ చేసినప్పుడు ఎవరు చేశారో మనకు తెలియదు. ఒక్కోసారి ఇంపార్టెంట్ కాల్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా లేక అవుట్ ఆఫ్ రీచ్లో వెళ్ళిపోయినా సరే, మళ్ళీ మనం స్విచ్ లేక మళ్ళీ సిగ్నల్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేశారో మనకి ఒక మెసేజ్ ద్వారా మనకి బిఎస్ఎన్ఎల్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఎవరు ఈ టైంలో వీళ్ళు ఫోన్ చేశారు, మీరు స్విచ్ ఆఫ్లో ఉన్నారని చెప్పి మనకు మెసేజ్ ద్వారా మనకు తెలియజేస్తుంది అనమాట. సో దాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని కాల్స్ మనం మిస్ అయిపోయినా పర్లేదు, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అటువంటి ఏ కాల్ కూడా మిస్ అవ్వకుండా మిస్డ్ కాల్ అలర్ట్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఈ వీడియో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లైక్ చేసిన తర్వాత కింద హైప్ అన్న ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మీరు హైప్ అన్న ఆప్షన్ని ఓకే చేయకపోతే కనుక, ఓకే చేస్తే కనుక మన వీడియో అనేది ఇంకా కొంచెం తొందరగా వైరల్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మ్యాటర్లోకి వస్తే కనుక చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నెట్వర్క్ లేకపోవటం లేక ఛార్జింగ్ అయిపోయి పొరపాటున స్విచ్ ఆఫ్ అయిపోవటం జరుగుతుంటుంది. అటువంటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఎవరు కాల్ చేశారు, వాళ్ళు చేశారా లేదా అని చెప్పి మనం సస్పెక్ట్ చేస్తుంటాం. అలా కాకుండా మనం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ వచ్చినా లేక నెట్వర్క్ సరిగ్గా రాకపోయినా, మనం ఎవరు చేసినా సరే మన ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ నుండి రీచ్కి వచ్చిన తర్వాత మనం ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకొని ఆన్ చేసుకున్నా, స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఎవరు కాల్ చేశారో మెసేజ్ ద్వారా తెలియజేస్తే చాలా బాగుంటుంది కదా. ఇటువంటి సౌలభ్యం చాలా నెట్వర్క్స్లో ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్లో దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా చిన్న వీడియో, యూస్ఫుల్ వీడియో. దీనికోసం మీరు ఏం చేయండి అంటే మీ కీప్యాడ్ని ఓపెన్ చేసుకోండి. కీప్యాడ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్ చూడండి, ఈ విధంగా ఇక్కడ పక్కనే స్క్రీన్ మీద పెట్టాను నెంబరు ***9117010# అన్న నంబర్ డయల్ చేయాలి. మరోసారి చెప్తున్నాను చూడండి, *****9117010# అంటే 2 స్టార్లు 62 మళ్ళీ స్టారు 91170110# నెంబర్కి మనం కాల్ చేయాలన్నమాట. కాల్ చేయగానే వెంటనే మనకి ఒక మెసేజ్, చిన్న మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేటెడ్ అని చెప్పి కంగారేం పడద్దు. కాల్ ఫార్వర్డింగ్ ఏం కాదు ఇది వచ్చేసరికి మన మిస్డ్ కాల్ అలర్టే అనమాట. సో ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చిన్న వీడియో తీసే చూపించాను. సో ఇప్పుడు నేను ఈ వాడిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేస్తాను అనమాట. ఈలోపు నేను నా నెంబర్ నుండి కాల్ చేస్తాను వాళ్ళకి. మళ్ళీ స్విచ్ ఆన్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకి SMS రావడం జరుగుతుంది. ఇది యాక్టివేట్ అవడానికి ఎంత టైం పట్టదు, వెంటనే ఇట్లా సక్సెస్ అని వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలని గ్యాప్ ఇచ్చి నేను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్కి నా ఫోన్ నుండి ఫోన్ చేశాను. సో వెంటనే రెస్పాన్స్ ఇట్లా రావడం జరిగింది. ఫలానా నంబరు ఈ టైంలో మీకు కాల్ చేశారని చెప్పి నాకు మెసేజ్ ద్వారా రావడం జరిగింది అనమాట. సో ఇటువంటిప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ కాల్స్ ఏం మిస్ అవ్వకుండా ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అటువంటిప్పుడు ఇటువంటి సౌలభ్యం ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఈ నెంబర్ ద్వారా మనం ఇలా డైల్ చేసుకొని మిస్డ్ కాల్ అలర్ట్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీ డౌట్ నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.